కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగించడం చాలా ప్రత్యేకమైన మరియు విశిష్టమైన ఆచారం హిందూ మత విశ్వాసాల్లో ఉంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఏమిటంటే, శివానుగ్రహం. కార్తీక మాసంలో శివకేశవులిద్దరూ అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో నారికేల దీపం వెలిగిస్తే పరమశివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన సకల పాపాలు నశించి మోక్షం లేదా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేల దీపం వెలిగించడం ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు అంతిమ విముక్తికి ప్రతీక. కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో శాంతి, శ్రేయస్సు మరియు ఆనందం ఉంటాయని నమ్ముతారు. ఇది ఆర్థికపరమైన ఇబ్బందులను, ప్రతికూల శక్తులను తొలగిస్తాదని, కొత్త అవకాశాలను మార్గంగా సుమగం చేస్తుందని కూడా చెబుతారు. దీపం నుంచి వెలువడే కాంతి మరియు సకల శక్తి పరిసరాలను శుద్ధి చేసి ఇంట్లో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కొబ్బరికాయను మన శరీరానికి ప్రతీక. అందులో నింపిన నెయ్యి లేదా నూనెను ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. దీపం వెలిగించడం ద్వారా వ్యక్తిగత ఆత్మ పరమార్థంలో ఐక్యం కావాలని సందేహం ఉంది. దీపం ఎలా వెలిగించాలి అంటే, నారికేల దీపాన్ని ఇంట్లో వెలిగించేటప్పుడు ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చిప్పను ఉంచి అందులో నెయ్యి లేదా నూనెను పోసి అగరబత్తితో వెలిగించాలి. అలా వెలిగించడం ఆనవాయితీ. బియ్యం సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఓం నమో పార్వతి.